తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవలి పరిణామాలు ఆమెపై విమర్శల తుఫాను తీసుకొచ్చాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది కొండా సురేఖకు చేదు అనుభవంగా మారుతోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ సెక్రటేరియట్లో సరస్వతీ నది పుష్కరాలపై ఒక యాప్ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె సహచర మంత్రి శ్రీధర్ బాబుతో జరిగిన అభిప్రాయ మార్పిడిలో తన బంధువు బిడ్డకు ఉద్యోగం కోసం సిఫారసు చేయమని కోరారు. ఈ సంభాషణ వీడియో రూపంలో సోషల్ మీడియాలో బయటపడి విపరీతంగా వైరల్ అయింది. ఇక్కడే ప్రధాన సమస్య మొదలైంది. మంత్రిగా ఉన్నవారు ఇలా బహిరంగంగా ఉద్యోగ సిఫారసు చేయడం, అది కూడా కెమెరాల ముందు జరగడంతో విమర్శకులకు ఇదొక గుణపాఠంగా మారింది. మాకు ఉద్యోగాలు కావాలంటే మంత్రుల సిఫారసు కావాలా అంటూ నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు. ఈ వీడియోలో శ్రీధర్ బాబు కూడా సరే చూద్దామంటూ స్పందించడంతో ఇది మరింత వివాదాస్పదంగా మారింది. ఇది తొలిసారి కాదు. కొండా సురేఖ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు గురయ్యారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్ ని కూడా గందరగోళంలోకి నెట్టాయి. ఆ సంఘటనపై పార్టీ అధిష్టానం ఆమెకు స్పష్టీకరణ కోరింది. మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇటీవల జరిగిన మరొక ఘటనలో తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తీసిన సెల్ఫీ వీడియోలో ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్లకు మద్యం అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఇవన్నీ కలిపి చూస్తే కొండా సురేఖ మాట్లాడే ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం పరిపాటిగా మారిందన్న వాదన అందరిలో వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆమె ప్రజా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆమె పనితీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న ఆమె ఇకపై సంయమనం పాటించాలన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.